మెంబర్గా వర్క్ చేస్తున్నాను. అయితే ఒకే ఒక అంశం ఇంతవరకు ఎన్నోసార్లు మీటింగ్లలో పార్టిసిపేట్ చేశాము. ఈ సిఐఏ తరపు నుండి చిల్డ్రన్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ ఆన్లైన్ సెక్సువల్ అబ్యూస్కి సంబంధించి. అయితే ఒకే ఒక కేసు నుంచి నేను ఇంత దూరం సార్ వాళ్ళు ఎక్కడికి పిలిచినా వచ్చామన్నమాట. బెంగళూరు, చెన్నై ఎక్కడికైనా కూడా ఒక కేసు ఏంటంటే చైల్డ్ ఫేస్బుక్ ద్వారా ఒక అమ్మాయిని ట్రాప్ చేసి అమ్మాయికి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేసి ఒకే ఒక కేసు 2021లో మాకు ఎదురైంది. ఆ కేసు కారణంగా తల్లి పాపనే వదిలేసుకొని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడము, లేకపోతే కేసు బుక్ చేసిన తర్వాత వాళ్ళకు కొంత సపోర్ట్ చేయడం, ఇదంతా చూస్తూ అసలు నిజంగా ఇలాంటి కేసెస్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తాము, ఎట్లా సాల్వ్ చేస్తాము అనేది తెలుసుకోవడానికి కానీ ఇక్కడ మేము కొన్ని సజెషన్స్ తీసుకోవడం సార్ వాళ్ళతో ప్రతిసారి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. నిజంగా ఇలాంటి అంశాన్ని తీసుకోవడం సిఐఎఫ్ వాళ్ళు చాలా గట్స్ ఉండాలి అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నోసార్లు పార్టిసిపేట్ చేస్తున్నాము, మాకు కొత్త అంశాలు బయటకు వస్తున్నాయి. అయితే మేము వనపర్తికి వెళ్ళాక, అంటే నేను వనపర్తి నుంచి వచ్చాను, వనపర్తికి వెళ్ళాక గ్రామ సభలో కానీ మహిళా సమాఖ్యలతో కానీ వర్క్ చేయడానికి, మరి అవేర్నెస్ కల్పించడానికి, బస్ స్టాండ్ ఏరియాస్లలో కూడా అవేర్నెస్ కల్పించడానికి మొదట ప్రాధాన్యత ఇద్దామని అనుకుంటున్నాము. అయితే ముందుకు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా 1930 అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ను ఫస్ట్ ప్రచారంలోకి తీసుకురావాలి. ఆ ప్రచారణ ఖచ్చితంగా చేయడానికి, ఇందులో ఉన్న అంశాలను ఇంకా బాగా స్పష్టంగా తెలపడానికి మాకు తెలుగులో కాపీస్ ఇవ్వడం కావాలి సార్. అదే విధంగా మీ నుండి కోరుకున్నది మెటీరియల్ ఒకటే కాదు, డిస్ప్లే చేయడానికి ఏదైనా వీడియోస్ డిస్ప్లే చేయడానికి కొంత సపోర్ట్ కూడా కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.